నిలిచిన లెఫ్ట్ పార్టీలు తొలగించిన సన్నివేశాలతోనే చిత్రం ప్రదర్శించాలన్నాయి. పనిలో పనిగా సినిమాను సినిమాగానే చూడాలంటూ చురుకులు అంటించారు లెఫ్ట్ లీడర్లు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వివాదం సద్దుమణుగుతున్న సమయంలో హాట్ కామెంట్స్ చేశారు లెఫ్ట్ లీడర్లు. కమిటీ సిఫార్సులతో తొలగించిన సన్నివేశాలతోనే సినిమా నడిపించాలని డిమాండ్ చేశారు వాళ్లు. సినిమాను సినిమాగానే చూడాలన్న నారాయణ, అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డును సంప్రదించాలే తప్ప దాడులు చేయడం సరికాదు అన్నారు. సినిమాలు తీసేవాళ్లు కూడా సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్త వహించాలి అన్నారు నారాయణ. పెద్ద సెంటిమెంట్స్ వస్తాయని అనుకోను. సినిమాలుగా చూడాలి తప్ప పథకాన్ని చూడకూడదు. అందులో దీనిపైన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అభిప్రాయం ఉంటే అది అబ్జెక్షన్ పెట్టచ్చు, సెన్సార్ బోర్డుకి అబ్జెక్షన్ పెట్టచ్చు, అదే కట్ చేసుకోవచ్చు. అదంతా అసలు సెన్సిటివ్గా ఉన్న సమస్య పైన సినిమా తీసేవాడు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఇది ఇరువైపులా నేను దీన్ని తప్పడతా ఉన్నాను. ఒకవైపున సెన్సిటివ్ ఇష్యూస్ని జాగ్రత్తగా కాకుండా ఏదో కమర్షియలైజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసి డబ్బులు పోగు చేసుకుందాం అనుకుంటే ఇలాంటి ప్రదేశాలు వస్తాయి. తర్వాత ప్రతి చిన్న సమస్య కూడా ఇది ఒక రాజకీయ సమస్యగా, ప్రాంతీయ సమస్యగా చూసి ఈ సాంస్కృతిక రంగాల్లో వచ్చేటువంటి భావస్వేచ్ఛ కూడా అరికట్టడం ప్రయత్నిస్తున్న కరెక్ట్ కాదు. అందులో రెండు వైపులా కొంచెం ఓవర్ యాక్షన్ జరిగిందని అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జాగ్రత్త తీసుకోవాలని చూసి ఇరువైపులా కోరుతా ఉన్నాను. సినిమా నచ్చకపోతే భౌతిక దాడులు చేయడం మంచిది కాదు అన్నారు సిపిఎం నేత రాఘవులు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్నారు ఆయన. ఈ సినిమా విషయంలో కూడా దాన్ని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, అలాగే దాన్ని చూడొద్దని చెప్పేసి ప్రజలకు కూడా అప్పీల్ చేయొచ్చు, ఇటువంటివన్నీ చేయొచ్చు. అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి అభ్యంతరకాన్ని రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా ఉన్న వాటిని చేయొచ్చు. కానీ భౌతికంగా మాత్రం దాడులు చేయడం, లేకపోతే హాని చేయడం, లేకపోతే అటువంటివి మాత్రం మంచిది కాదని చెప్పేసి మా అభిప్రాయం. మొత్తానికి రాంబాబు సినిమాపై 2 రోజులుగా నడుస్తున్న రచ్చను అనవసర రాద్ధాంతంగా లెఫ్ట్ నేతలు తేల్చేయడం